రేవంత్ వేట మొదలవుతుందా? లోక్సభ ఎన్నికల్లో నో సౌండ్, కానీ ఇప్పుడు అసలైన రీసౌండ్ తప్పదా? లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత సంచలనాలు ఖాయమా? ఫోన్ ట్యాపింగ్ కేసులో దోషులకు జైలు తప్పదా? మంచి దూకుడుగా వ్యవహరించే రేవంత్ రెడ్డి సీఎంగా తన గేమ్ మొదలు పెట్టబోతున్నారు. లోక్సభ ఎన్నికల సమయంలో కొంత నిశ్శబ్దంగా ఉన్న రేవంత్ ఫలితాల తర్వాత చుక్కలు చూపించడం ఖాయమని తెలుస్తోంది. కలుగులో దాక్కున్న ఎలుకలన్నింటినీ బయటికి తీసుకొచ్చే ప్రయత్నం స్టార్ట్ చేయబోతున్నట్లుగా సమాచారం. దీంతో కొందరు అధికారులు, రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు జెట్ స్పీడ్లా పరిగెడుతున్నాయి. కొందరు అధికారులు రిజైన్ చేసి చేతులు దులుపుకుందామనుకున్నారు. ఊరుకుంటారా? అన్ని లెక్కలు చెప్పాకే రాజీనామాలు ఆమోదమని రేవంత్ తేల్చి చెప్పారు. ఒక్కొక్కరికి సినిమా అయితే స్టార్ట్ అవ్వడం ఖాయమని తెలుస్తోంది. ఓవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు, మరోవైపు కాళేశ్వరం అవినీతి విచారణ, ఇలా చాలా మంది ఈ కేసులో ఇరుక్కోవడం ఖాయంగా తెలుస్తోంది. దోషులను పట్టి శిక్షించే దిశగా రేవంత్ అడుగులు వెయ్యబోతున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఇబ్బంది పెట్టారో చూశాం. అయితే గత ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ దుర్వినియోగం చేసిన వారిపై రేవంత్ కీలక నిర్ణయం తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. వ్యవస్థలను దుర్వినియోగం చేసి ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది ఎవ్వరూ హర్షించదగ్గది కాదు. రేవంత్ సీఎం అయ్యాక ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనాలు వెలుగులోకొచ్చాయి. అటు కాళేశ్వరం ప్రాజెక్టులో ఏమేమి అవకతవకలు జరిగాయో వాటికి బాధ్యులెవరో గుర్తించి వారందరిపై కఠిన చర్యలు తీసుకోవడం కూడా ఖాయంగా కనిపిస్తోంది. జీన్స్ ప్యాంట్, బ్రాండెడ్ షర్ట్. రేవంత్ రెడ్డి ఆహార్యం చాలా సింపుల్గా ఉంటుంది. నడతలోనూ కూడా చాలా సింపుల్గా ఉండే మనిషి. ఆర్భాటాల భేషజాలకు దూరంగా ఉంటారు. అయితే అవినీతి, అక్రమార్కుల పాలిట మాత్రం తాను సీఎం అయిన తొలి రోజు నుంచి ప్రతాపం చూపిస్తున్నారు. గత ప్రభుత్వంలోని అవకతవకలను వెలికి తీస్తున్నారు. కేసీఆర్ హయాంలో రేవంత్ పై అనేక కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఎక్కడ పడితే అక్కడ అరెస్టులు, ఆఖరికి బెడ్రూమ్ బద్దలు కొట్టి మరీ పోలీసులు తీసుకెళ్లిన పరిస్థితి. సీన్ కట్ చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ ఆయన చేతుల్లో రావడం, అహర్నిశలు కష్టపడి అంతా తానై పార్టీని ఒంటి చేత్తో గెలిపించి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. హస్తం పార్టీ అంటేనే హస్తవ్యస్తం అనే పరిస్థితి నుంచి సరైనోడి చేతికి పగ్గాలిస్తే ఇలా ఉంటుందని ఒకే ఒక్కడు రేవంత్ నిరూపించి చూపించారు. అయితే పాలనలో దూకుడు చూపిస్తున్న రేవంత్కు లోక్సభ ఎన్నికల సమయం కాస్త దూకుడుకు బ్రేక్ పడినా ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం తడాకా చూపడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే అనేక మంది అధికారులు రాజీనామాలు చేయడం, కొందరు విదేశాలకు సైతం పారిపోవడం చూశాం. అయితే రేవంత్ మాత్రం ఎవ్వరినీ వదిలిపెట్టేలా లేరు. చూడాలి మరి రానున్న రోజుల్లో రేవంత్ ఏం చేస్తారో అన్నది.